వారం కూడా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతుడైన మా తండ్రి నాయన, ఇంతవరకు నీ యొక్క హస్తముల చాటును మమ్మల్ని మరుగుపరిచి కాచి కాపాడి భద్రపరిచిన విధానములకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం బాబు. అయ్యా, జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నా తండ్రి. నీ పాదమును పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. మరొక్కసారి నీ పాదమును పట్టుకోవడానికి నువ్వు ఇచ్చిన చక్కని అవకాశమును బట్టి నీకు 2 వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ లోకములో ప్రభు అందరూ విడిచినను నీవు విడువని దేవుడువు, మరువని దేవుడువు, విడువని ఎడబాయని దేవుడువు తండ్రి. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని అందరినీ ఒక కుటుంబముగా నాయన, ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్న విధానమునికే నీకు స్తోత్రములు నా తండ్రి. గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ద్వారా మేమందరము కలుసుకోవటానికి నువ్వు ఇచ్చిన చక్కని అవకాశమును బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. ఏ ప్రాంతం నుండి, ఎంతో దూర ప్రాంతం నుండి ఒకరికొకరు పరిచయం లేకపోయినా కానీ ప్రభా, నీలో మేమందరము కలుసుకోవటానికి నా ప్రభా చక్కనైనటువంటి ఫౌండేషన్ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ నీకే, ఘనత నీకే, స్తోత్రం నీకే చెల్లిస్తున్నాం మహారాజా. మమ్మల్ని అందరినీ దీవించమని, ఆశీర్వాదంతో నింపమని, నీ కృపలో, నీ దయలో మమ్మల్ని అందరినీ వర్ధలింపు చేసిన ఆయన, నీ హస్తముల చాటున మమ్మల్ని నిలబెట్టుకోమని, నీవే సహాయం అనుగ్రహించమని, తోడు నీడ అనుగ్రహించమని అడుగుతున్నాను. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మన్నాను కురిపించినావు, మన్నా నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, మన్నా నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
సృష్టికర్త ముక్తిదాత నీకు స్తోత్రం. వ్యాధులను తొలగించిన వాడా, బండ నుండి నీళ్లు ఇచ్చిన వాడా, మన్నాను కురిపించిన దేవా, దేవానికి మహిమ చెల్లిస్తున్నావు నా తండ్రి. గొప్ప దేవా, ఆరాధన నీకే. నువ్వొక్కడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు నా తండ్రి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు చేసేవాడు నీవే నా తండ్రి. ప్రార్థించాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, మా రక్షక, మా దైవమా, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రభావితమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం. ఆయన అల్ఫా ఒమేగా, మొదటి వాడవు, కడపటి వాడవు, రానయున్నవాడవు నాయన. నీ నామమునకు మహిమ, నీ నామమునకు ఘనత, నీ నామమునికే సమస్త విధమైనటువంటి స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, ఎంతైనా ప్రభువాని స్తోత్రాలు, నమ్మదగిన వాడు. ప్రభువానికి స్తోత్రాలు. మా కొరకు ఈ లోకములో ఉద్భవించిన దేవా, నా తండ్రి నీకు మహిమ. మమ్మల్ని మార్చటానికి, మా పాపమును పోగొట్టడానికి, మమ్మల్ని మోక్షములో చేర్చడానికి ఈ లోకములో ఉద్భవించిన మా ప్రభు మమ్మల్ని ప్రేమించిన వారు ఎవరున్నారో మీరు తప్ప. ఓ దేవా, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించావు దేవా. మీ ప్రాణమును మా కొరకు దారిపోయారు అయా. నీకు వందనాలు. ఇదిగో ఎక్క సమయంలో అవుతండి గుడ్ షెపర్డ్, మంచి కాపరి. అవును ప్రభా, పేరుకు తగినట్లుగానే ప్రభు. ఓ తండ్రి, నాయకత్వపు వ్యవస్థను సరిచేస్తున్నా. స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను. ఏక సమయంలో తండ్రి ప్రభు అని స్తోత్ర. ఓ తండ్రి, ఇక్కడ ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తా ఉంటున్నా ప్రభు. రఘురామ్ సార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా నా ప్రభు. అలనాడు బబులోను దేశంలో దానియేలును నిలబెట్టావు ప్రభు. ఆయన అంటున్నాడు, రాజు అంటున్నాడు, అధిపతులు అంటున్నారు, ఇదిగో ఇటువంటి జ్ఞానము మనుషుల వల్ల వచ్చినది కాదు, దేవతలు వచ్చి బయలుపడవన్నట్టుగా ఈ యుగములోనైనా, మా కాలంలో తండ్రి ఒక దేవదూతను ఆయన ఆ మధ్యలోకి పంపించినది క్రైస్తవులను సరిచేయడానికి, అయా దైవజనులను సరిచేయటానికి, నాయకులను సరిచేయటానికి ఒక చక్కటి దేవదూతను మా మధ్యకు పంపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. వారి యొక్క తండ్రి ప్రభా, ఓ తండ్రి లీడర్షిప్ లోనైనా, లేకపోతే నాయకత్వంలో, పరిచయలోనైనా మేము కూడా పాలి భాగస్థలమే ప్రభా. దేవా, కొంతైనా దైవ జ్ఞానాన్ని నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు, వందనములు, మహిమ చెల్లిస్తా ఉంటున్నాం ప్రభు. దేవాని స్తోత్రాలు తండ్రి. ఇది తన గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ తండ్రి. ఓ తండ్రి ప్రభాని స్తోత్రాలు తండ్రి. సాల్మన్ సార్ గారు నైనా, శ్యామ్ షార్ గారు నైనా, ప్రభాని స్తోత్రాలు. సర్వ స్టార్ గారు నైనా, ఉన్నటువంటి ప్రతి పెద్దలను జ్ఞాపకం చేసుకుని అయా నీకు వందనాలు. దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడిన, పేదల కొరకు ఆలోచన, లేని వారి కొరకు ఆలోచన చేస్తున్న వారి యొక్క మనస్సులోనైనా ఓ తన యొక్క వ్యాధులు ఉంచుకున్నాను. ఇదిగోనైనా నా దేశంలోనే, నా రాష్ట్రంలో అట్లాంటి వారు ఎవ్వరు ఉండకుండా ఓ మంచిగా చేయాలని మీరు కలిగించినటువంటి ఆ మంట కొరికని దేవానికి స్తోత్రాలు. ఆయా కాలంలో ఒక్కొక్కరిని మీరు లేపుతున్నారు. ఓ మా క్షేమం కొరకే దేవానికి స్తోత్రాలు. ఈ గుడిషెపల్లో ఆ యొక్క లీడర్షిప్ లో మేమందరం కూడా నేను విధేయత కలిగి ఒబీ అయి ప్రభువా, వినయము కలిగి నడుచుకునే కృపను అందించాను. వ్యతిరేకతను రాకుండా ఆయన ప్రతి వారిని కూడా ప్రేమించే మనస్తత్వము నాతో సహా అందరికి దయచేయండి. మీ కృప చూపించండి ప్రభువాని స్తోత్రాలు. ప్రతి వారికి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కలిగినటువంటి తండ్రి ఓ తండ్రి ప్రభు సొత్తు అంతటిని దేవా మీరు కాచి, కాపాడి, సంరక్షించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. వృషభ ఫౌండేషన్ చుట్టూ దేవునికి దేవదూతలు కావాలి. దేవుడే సాక్షాత్తు దేవుడే నడిపించును గాక ప్రభావానికి స్తోత్రం. జరుగుతున్న ప్రతి కార్యక్రమము, అధికారులనైనా తలపడుతున్న ప్రతి ఆలోచనలు యేసు నామములో ఆ క్రియారూపము దాల్చుటకు సాతాను శక్తులను బంధించండి. మీ కార్యములు మీరు జరిగించుకోండి. అయానికి స్తోత్రాలు.
భూమి మీద మరింతగా తండ్రి అయిన దేవా నీ నామము ఆ క్రియ ద్వారా మహిమపరచబడాలి. అవును నాన్న. ఇది మనుషుల కోసము కాదు, ఎవరి కోసమో కాదు కానీ నేను దేవుని నామము మహిమపరచబడటానికి నేను ఇదిగో వాక్యం ఉంది, నిష్కళంకమైన భక్తి ఏదనగా పేదలను కనికరిస్తూ పెదవరాండ్లను వారికి ఇబ్బందులలో ఆదుకొనుటయే నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తి. యాకోబు పత్రిక 1:27 ఆ మాట రాయించారు ప్రభువా. అది గుడి చెప్పండి నెరవేరుస్తుంది ప్రభువా. దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. సహాయం చేయండి, కృపను తోడుగుంచండి. మేమందరం కూడా బయలుదేరి వెళ్తా ఉంటున్నాం. మా ప్రయాణంలో దైవమా మీరు కాచి దాచి కాపాడి సంరక్షించి భౌతాన్ని మీ కృపలో భద్రపరచమవచ్చు. ఇదిగో ఎక్కడ వారమో ఎచ్చట వారమో ప్రభువా అయ్యా నీ కృప వల్ల మేమందరం కూడా ఐక్యత కలిగి, లేకపోతే నేను ఈ దృశ్యపడిలో కలుసుకుని నాయన ప్రభువాని స్తోత్రాలు, ప్రభువును స్తుతించే కృపను మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత. ఎందుకు పరికరాన్ని వాడిని ప్రభు అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా ఈ కృప చూపించారు అయ్యా. ఇక గుడిషిపుడు యొక్క ఆ మెట్లు ఎక్కడానికి కూడా అర్హత లేనట్టు వాడను ప్రభు అయ్యా. తండ్రి ప్రభు రఘురామ్ గారి ద్వారానే ఇక కృపను నాకు అనుగ్రహించారు. దైవమనను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞత స్తుతులు సమర్పించుకుంటున్నాను. నా కుటుంబం, నా పరిచర్య, ఇందులో ఉన్నటువంటి దైవజనుల యొక్క కుటుంబాలు పరిచర్య కాచి దాచి కాపాడి సంరక్షించి అంతము వరకు అనగా నీకు రాజ్యం వచ్చేంత వరకు నమ్మకముగా దేవునికి లెక్క అప్పచెప్పేవారిగా అవుతాడు. మమ్మల్ని సిద్ధపాటు చేయండి, కృప చూపించి మమ్మల్ని ఆశీర్వదించి నీ కృప చూపించి ప్రతి వారి పట్ల సహాయం తెచ్చింది. నేను రాసు ఎందుకు పలికిరాను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఆలకించున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికీ, గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ కి, మరి రఘురామ్ గారికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.